హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే ఉంది కదా, 2024 ఆగస్ట్ 27న నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. సో దానికి సంబంధించి చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, బ్రదర్ నెక్స్ట్ నోటిఫికేషన్కి ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, ఒకసారి క్లారిటీగా అందరికీ అర్థమయ్యేటట్టు ఒక వీడియో చేయండి అని చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మనం ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది ఒకసారి అయితే చూసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, బ్రదర్ నెక్స్ట్ నోటిఫికేషన్ 100% గ్యారంటీగా వస్తుందా అని అడుగుతున్నారు. అంటే ఆగస్ట్ 27వ తారీఖునే. సో ఇక్కడ నెక్స్ట్ నోటిఫికేషన్ 100% గ్యారంటీగా వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఆగస్ట్ 27నేనా అంటే అది చెప్పలేమండి. ఆ సమయంలో ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఒక వారం రోజులు లేట్ చేయొచ్చు. ఓకే, మొన్నటిదాకా ఒకసారి చూసుకున్నట్టయితే న్యూ వెబ్సైట్ అనేది లాంచ్ చేసిన తర్వాత రిలీజ్ అయిన నోటిఫికేషన్లు అన్నీ కూడా, ప్రజెంట్ రిలీజ్ అయిన ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్లు అన్నీ కూడా ఒక వారం రోజులు, ఒక 10 రోజులు, ఓకే ఒక నెల రోజులు డిలే చేసి రిలీజ్ చేశారు. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విషయం ఏంటంటే, ఎప్పుడు రిలీజ్ చేసినా కూడా 100% నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. బట్ ఏంటంటే ఒక 10 రోజులు లేకపోతే ఒక వారం రోజులు లేట్ కావచ్చు అంతే, అంతకుమించి అయితే ఏం కాదు. ఇంకో విషయం ఏంటంటే, ప్రజెంట్ చాలామంది అడుగుతున్నారు, బ్రదర్ ఇప్పుడు మేము రాసిన ఎగ్జామ్కి రిజల్ట్స్ ఎప్పుడు, మేము దానికోసం చాలా వెయిట్ చేస్తున్నాం అని చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు మీరు రాసిన దానికి రిజల్ట్స్ వచ్చేసి ఈరోజు 3వ తారీఖు, రేపు వచ్చేసి 4వ తారీఖు పోలింగ్ మొత్తం అంతా ముగిసిపోయింది. రేపు ఎన్నికల ఫలితాలు కూడా తెలుస్తాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషను, జీడీ కానిస్టేబుల్, ఎస్ఎస్సి నుంచి భారీగా పెండింగ్లో ఉన్నవి ఇవే ప్రజెంట్. ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన దానికి రిజల్ట్స్ కూడా రిలీజ్ చేస్తారు. అర్థమైందా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. పైగా బోర్డు చైర్మన్ కూడా మారారు. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన చైర్మన్ వచ్చేసి రాకేష్ రంజన్ ఐఏఎస్. సో ఈయన కొత్తగా బోర్డు చైర్మన్గా ఎంపిక అవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి ఈయన ఎలాగో వచ్చారు కాబట్టి కొత్త వాళ్ళు, సో దాని గురించి త్వరగానే పట్టించుకుంటారు రిజల్ట్స్ గురించి. సో డోంట్ వరీ. అర్థమైందా? కథ ఏంటంటే, ఆఫ్టర్ ఎలక్షన్ మొత్తం అంతా ముగిసిపోయిన తర్వాత ఎవరు గెలిచారు ఏంటి అన్నది అయిన తర్వాతే మీ రిజల్ట్స్ అయితే రిలీజ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లో చూసుకున్నట్టయితే, ప్రజెంట్ మీకు స్క్రీన్ పైన కనబడుతున్న నోటిఫికేషన్ వచ్చేసి ప్రజెంట్ మీకు రన్నింగ్లో ఉన్న నోటిఫికేషన్ అండి. సో దానికి సంబంధించి ఒకసారి చెప్తున్నాను ఏజ్ లిమిట్, దాన్ని బట్టి నేను మీకు ఆ నెక్స్ట్ నోటిఫికేషన్కి ఎలా ఉంటుందని చెప్తున్నాను. ఓకే, మీరు ఇది ఎప్పుడు అప్లై చేసుకున్నారు? ఓకే, మీకు నవంబర్ డిసెంబర్లో అప్లై చేసుకున్నారు 2023లో. దానికి తర్వాత ఫిబ్రవరిలో ఎగ్జామ్ రాశారు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మీకు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు దీనికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్టయితే, మినిమం ఏజ్ లిమిట్ 18, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 23 ఇయర్స్. అలాగే ఇక్కడ ఏజ్ కట్ ఆఫ్ చూసుకోండి, 1/1/2024కి పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ ఒకసారి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎస్ఎస్సి నుంచి మ్యాక్సిమం ఏ నోటిఫికేషన్స్ అయినా రిలీజ్ కానీ, అర్థమైందా, సీజీఎల్ కావచ్చు, జీడీ కానిస్టేబుల్, సిపిఓ, ఓకే మ్యాక్సిమం ఏ నోటిఫికేషన్స్ రిలీజ్ అయినా అయితే ఆగస్టు కట్ ఆఫ్ డేట్ పెడతాడు, లేదంటే జనవరికి పెడతారు. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జనవరికి పెట్టడం అయితే జరిగింది. ఓకే, అలాగే ఒక్క నోటిఫికేషన్, ఓకే ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఏదైతే మొన్న రిలీజ్ అయిన ఒక 7,000 పోస్టులు ఎన్నో ఉన్నాయి కదా, ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్, దానికి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. దానికి మట్టికి జూలైలో కట్ ఆఫ్ డేట్ పెట్టాడు. సో మ్యాక్సిమం మనం ఏంటంటే అయితే ఆగస్టు లేదంటే జనవరి, ఈ రెండింటిదే చూసుకుందాం మనం. ఎక్కువగా దానికి సంబంధించే కట్ ఆఫ్ డేట్ పెడతానికి అవకాశం ఉంది. సో మరి ఈసారి ఎలా పెడతారనేది కూడా చెప్తాను. ఓకే, దీనికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్టయితే, లాస్ట్ టైము 2/1/2001 నుంచి 1/1/2006 ఈ మధ్యలో ఎవరైనా జన్మించి ఉంటే వీళ్ళు మాత్రమే అప్లై చేసుకుంటాకైతే ఎలిజిబుల్. అర్థమైందా? అలాగే అదనంగా ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈడబ్ల్యూఎస్ వారికి, అన్రిజర్వ్డ్ వారికి ఎటువంటి రిలాక్సేషన్ అయితే ఉండదు ఏజ్లో. ఈడబ్ల్యూఎస్ వారికి అయితే స్పెషల్గా వాళ్ళకి పోస్టులు అయితే కేటాయించి ఉంటాయి. అర్థమైందా? ఓకే, దానికి వాళ్ళకి స్పెషల్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. బట్ ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ అయితే వాళ్ళకి ఉండదు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఎక్స్ట్రా కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఇస్తారా మరి ఈసారి అని ఒక విషయం మాట్లాడుకున్నట్టయితే, యాక్చువల్గా ఎక్స్ట్రా కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ ఏమీ ఇవ్వరు. అర్థమైందా? ఎందుకంటే ఇచ్చే వాళ్ళైతే మన నోటిఫికేషన్ కూడా ఇవ్వాలి. సో అలా చూసుకున్నట్టయితే మీకు 2021లో ఇవ్వలేదు, 2022కి ఇచ్చారు. దాంతో ఏంటంటే చాలామందికి అవకాశం వచ్చింది. అది చాలా పెద్ద నోటిఫికేషన్. ఓకే, 50,187 ఉద్యోగాలు ఉన్నాయి. దానికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. సో దాన్ని చాలామంది ఉపయోగించుకున్నారు. అది చాలా మంచి అవకాశం. బట్ ఏంటంటే 2023 నోటిఫికేషన్కి అయితే ఇవ్వలేదు. అలాగే 2024 నోటిఫికేషన్ కూడా ఎక్స్ట్రాగా కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏమి ఉండదు. యాజ్ యూజువల్గా 18 నుంచి 23 సంవత్సరాలు ఇలాగే కొనసాగుతారు. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. మీకు కట్ ఆఫ్ డేట్ గురించి ఆల్రెడీ ఇందాక చెప్పా కదా. అయితే
ఆగస్టులో అన్నా పెడతారు, లేదంటే గనక జనవరి కన్నా పెడతారు కట్ ఆఫ్. ఓకే, మీకు 2 కేసుల్లోకు చెప్తా. ఆగస్టులో పెడితే ఎలా ఉంటుంది, జనవరికి పెడితే ఎలా ఉంటుంది అనేది కూడా చెప్తాను. మ్యాక్సిమం మనకి ఆగస్టులోనే కట్ ఆఫ్ డేట్ పెడతాకైతే ఛాన్స్ అయితే ఉంది. అర్థమైందా? జనవరికి ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లాస్ట్ టైము నవంబర్లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఆ లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే మనకి జనవరిలో పెట్టారు. అంటే నవంబర్ నుంచి జనవరికి దగ్గరగా ఉన్నాయి మంత్స్ అనేవి. ఓకే, ఇంకా మధ్యలో 1 మంత్ డిసెంబర్ ఉంది. ఓకే, కొత్త సంవత్సరానికి సంబంధించి కట్ ఆఫ్ పెట్టారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆగస్టులోనే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని వాళ్ళే చెప్పడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి ఆగస్టులోనే నాకు తెలిసినంత వరకు కట్ ఆఫ్ పెట్టడం అయితే జరుగుతుంది అనుకుంటున్నాను. సో ఆగస్టులో పెడితే మీకు ఎలా ఉంటుందంటే ఏజ్ అనేది 1/8/2024 ఇది ఒక కట్ ఆఫ్ డేట్ అండి. ఓకే, దీనికి సంబంధించి మినిమం 18 మ్యాక్సిమం 23 ఇయర్స్కి దానికి సంబంధించి చూసుకున్నట్టయితే 2/8/2001 నుంచి 1/8/2006 ఈ మధ్యలో ఎవరైనా జన్మించి ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అర్థమైందా? ఓకే, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 2/8/2001 నుంచి 1/8/2006 మధ్యలో ఉంటే మీరు ఎలిజిబుల్. ఓకే, ఇది ఎవరికంటే అందరికీ అండర్ జోడ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అందరికీ అన్ని కేటగిరీల వరకు ఇది ఎలిజిబుల్. అదనంగా మీకు గనక ఏజ్ రిలాక్సేషన్ యూజ్ చేసుకోవాలనుకుంటే 3 ఇయర్స్కి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు కదా, అది ఎవరికంటే ఓబీసీ వారికి ఇచ్చారు. సో వాళ్ళకి చూసుకున్నట్టయితే 2/8/1998 నుంచి 1/8/2006 ఈ మధ్యలో కనుక మీరు జన్మించి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అర్థమైందా? అదనంగా ఏజ్ రిలాక్సేషన్ యూజ్ చేసుకోవాలనుకుంటే. అలాగే ఎస్సీ, ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో దాని లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే 2/8/1996 నుంచి 1/8/2006 ఇక్కడ ఒకసారి చూడండి, నేనైతే అలా రాయలేదు. ఇక్కడ ఒకసారి గమనించినట్టయితే 2/8/1996 నుంచి 1/8/2006 ఈ మధ్యలో కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఎస్సీ, ఎస్టీ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇదేంటంటే ఆగస్టులో రిలీజ్ అయితే ఆగస్టులో కట్ ఆఫ్ డేట్ పెడితే ఇది సరిపోతుంది. అర్థమైందా? అలాగే ఇప్పుడు ఒకసారి వచ్చేసి జనవరికి కట్ ఆఫ్ డేట్ పెడితే ఎలా ఉంటుందనేది చూసుకుందాం. జనవరికి పెడితే 1/1/2025 ఇది ఒక కట్ ఆఫ్ డేట్ అయింది. దీనికి సంబంధించి 2/1/2002 నుంచి 1/1/2007 ఈ మధ్యలో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళైతే మీరు అప్లై చేసుకోవచ్చు. అర్థమైందా? ఓకే, అదనంగా ఓబీసీ వారికి మరి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కదా, దానికి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే 2/1/99 నుంచి 1/1/2007 ఈ మధ్యలో కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో అప్లై చేసుకోవచ్చు. అర్థమైందా? అలాగే ఎస్సీ, ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కదా, అందులో చూసుకున్నట్టయితే 2/1/1997 నుంచి 1/1/2007 అర్థమైందా? మీకు దీని లెక్క ప్రకారం ఈ యొక్క మధ్యలో మీ యొక్క ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో మొత్తానికి మీకు డీటెయిల్స్ అయితే అర్థమైనాయి కదా. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే మీకు రెండింటికి సంబంధించి 2 కేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్స్ అనేవి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వచ్చు. నాకు తెలిసినంత వరకు ఆగస్టుదే ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో మొత్తానికి మీకు ఈ వీడియో ద్వారా క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఆగస్టులో నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ లిమిట్ పెడితే కట్ ఆఫ్ డేట్ అనేది ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేశాను. జనవరికి పెడితే ఎలా ఉంటుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు మొత్తానికి డౌట్స్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో ఇదే ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం.